మానవుడి అతి తెలివితేటలుంటాయి గదండీ! మరి పరలోకంలోకొచ్చి నువ్వు ఈ విధంగా ఎంతోమందిని దూషించావు అని చెప్పి దేవుడు ఒక నిందను మోపితే, దానిని మనం ఏమంటాం ఈజీగా, సింపుల్‌గా తెలియక చేసేసాను. తెలియక నా నోటి నుండి అట్లా జారింది మాట అని అంటాం. అందుకే దేవుడు నీకంటే గొప్పవాడు, నీకంటే తెలివైనవాడు, నీకంటే జ్ఞానం కలిగినవాడు. నిన్ను నిన్ను మించినటువంటి వ్యక్తి, నిన్ను మించినటువంటి దేవుడు గనక ఆయన దానికి కూడా సమాధానం కింద చెప్పేశాడు. నేను పొరపాటున ఆ మాట అనేసానన్న మాట మాత్రం నువ్వు దూతతో చెప్పకూడదు. సీ బైబిల్ ప్రతిసారి మనకి సమాధానము, ప్రశ్న సమాధానము 2 ఇస్తుంది. హెచ్చరిక ఇస్తుంది. ఏ విధంగా బ్రతకాలో కూడా తెలియజేస్తూ ఉంది. బైబిల్ చదివితే ప్రతి ఒక్క విషయము మనకు అర్థమవుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క అవకతవకలకు సమాధానము బైబిల్‌లో ఉంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ విధంగా